సంప్రదాయావశ్యకము. జాత్యభివృద్ధికి సంప్రదాయానుసరణమెంత ఆవశ్యకమైనదో వేరే చెప్పనవసరము లేదు. సంప్రదాయములేని జాతి వెన్నెముకలేని శరీరము వంటిది. ఏ జాతి తన సంప్రదాయములను సంస్కారనికషముపై ఓర్సికొనుచుండునో ఆ జాతి 10 కాలముల పాటు బ్రతికి బట్టగట్టును. అందుకే సత్సంప్రదాయము మానవుని అంతర ప్రకృతిని ప్రక్షాళనము చేసి తామసిక వికారములను తుడిచివేసి అతనిని దివ్య పదవికి చేరవేయునని రాధాకృష్ణ పండితు డభిప్రాయపడినాండు. మానవుని దేవతగా మలచుటకన్న ఘన కార్యము మరియొకటి కలదా? ప్రశ్నచిహ్నం. వేదములు, పురాణములు, ఇతిహాసములు, మతభాష్యములు, కావ్యములు ఒకటేమిటి? సమస్త వాంగ్మయ ప్రక్రియలా సంప్రదాయాత్మ ఒకటే. మానిసిని మనీషిగా, మనస్విగా, క్రమముగా దేవతగా మలచుట కొరకే ప్రక్రియలన్నీ రూపొందినవి. వీనిదారులు వేరైననుగమ్యమొకటే. మృత్పిండమే బహుఫౌండరూపం అన్నట్లుగా ఇవన్నీయు ఒకే సంప్రదాయము ఆత్మగాగలవే. వివిధ వర్ణ విభాసితములైన పుష్పములునొకచో కూర్చుటకు ఒకే సూత్రముపకరించునట్లు ఒకే ఒక చిరంతన సంప్రదాయము భారతదేశములోని ప్రధాన మతములన్నిటిలో అంతర్వాహినిగానున్నది. సంస్కృతి పుష్టమైనే జాతీయ సంప్రదాయములకు దూరముగా నుండలేదు. అంతవరకెందుకు? ఆటవిక జాతులు సైతము కొన్ని సంప్రదాయములకు తలవంచి బ్రతుకును గడుపుచున్నవి. నేటికిని పల్లెటూళ్లలో ఈ పని ఎందుకు చేసితి వనగా మాతాత ముత్తాతలు చేసిరిమేమును చేయుచున్నా మనియు ఇది చిరకాలము నుండి సంప్రదాయముగావచ్చుచున్నదనియు అందురు. వెనుకబడిన జాతులలో సంప్రదాయానుసరణము మిక్కుటముగా కనుపించును. నాగరకతముదిరిన జాతులలో కొంతవరకు సంప్రదాయోల్లంఘన తత్వము మొనలుచూపుట సహజము. సంప్రదాయానుసరణము ఒక జాతినెంతటి అభివృద్ధి దశకు తీసికొనిపోవునో తెలుపుటకు భారతదేశమునే కాక గ్రీసు, రోము దేశములను గూఢ నిదర్శనములుగా గ్రహింపవచ్చును. 1. ఏ లివింగ్ ట్రెడిషన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ ఇన్ ఫ్యాకల్టీస్, హ్యూమనైజెస్ ఆర్ నేచర్ అండ్ లిఫ్ట్స్ us to a higher level. ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ p. 18. 2. త్రయీ సాంఖ్యం యోగః క్షుపతిమతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే వరమిదమతఃత్యమితి చ రుచీనాం వైచిత్ర్యాతు జుకుటిలనానాపద్జుషాం నృణామేకోగమ్యస్త్వమసి పయసామర్ద్వివ మహిన్నుస్తోతము. మతములు స్వరుచి భేదము వలనిది మంచిదని అది మంచిదని అనుకొనును. కాని వివిధ గతులలో విభిన్న దశలలో సాగునదులన్నీయు కడకు సాగరమున కలసినట్లు నరువందరికి భగవంతుడే ఏకైక లక్ష్యమని దీని తాత్పర్యము. అవిచ్ఛిన్నముగా సంప్రదాయ పోషణము జరిగిన కాలముననే గ్రీసు రోము దేశములు సాంస్కృతికముగా సంపన్నమైనవి. సంప్రదాయమే పాశ్చాత్య ప్రపంచమున మధ్యయుగములో చర్చి కి ఆధిపత్యమిచ్చినది. ఫ్రాన్సు దేశములోని ప్రజలు సంప్రదాయము యొక్క చుంచు దువ్విన నాడే ఆ దేశము నాగరికముగా పెంపు వహించినది. బ్రిటిషు ప్రజల జాతీయ జీవనముపై గూఢ సంప్రదాయ ప్రభావము ప్రబలముగానున్నది. ఇంగ్లండులోని ప్రజల జాతీయ జీవనము దినదినము కొమ్మలు రెమ్మలు వేయుటకు కారణము ఆ దేశములోని ప్రజాసంస్థలో లేక ప్రభుత్వమో కాదు. దాని బహుముఖాభివృద్ధికి సంప్రదాయానుసరణమే మూల హేతువని సాంఘిక శాస్త్రవేత్తలు, సోసియోలజిస్ట్స్ అభిప్రాయపడిరి. ఫ్రాన్సు దేశమున సంప్రదాయోల్లంఘన తత్వమధికమగుటచేత అచ్చటి సాంఘిక రాజకీయ జీవనము కొంత దెబ్బతిన్నదని ప్రముఖ సాంఘిక శాస్త్రవేత్త వ్యాలిన్ అభిప్రాయపడినాడు. సంప్రదాయబద్ధమైన జీవితము గడవుచున్నందుననే ఇంగ్లండు దేశము పాశ్చాత్య దేశములన్నిటిలో తలమానికమై ప్రశాంత జీవితమును సాగించుచున్నదనీతని అభిప్రాయము. అంతమాత్రమున క్రొత్తదనమునకు చోటీయక తదితరముల క్రిందటి సంప్రదాయములనే పట్టుకొని వ్రేలాడవలెనని
అర్థము చేసికొనరాదు. వర్తమాన కాలమునకనుగుణమైన సజీవ సంప్రదాయముల ననుసరించు జాతియే సర్వవిధముల సంపన్నమగునని ఈ చర్చ. సారాంశము: సంప్రదాయావతరణము. అపార ప్రతిభావంతుడైనొక వ్యక్తి తన పూర్వులు నడచిన బాటలో నడవకేదో ఒక క్రొత్తదనమును చూపును. అప్పుడప్పుడిట్టి వ్యక్తులు ఘంటాధ్వములను కాదని కంటక మార్గములందు కాలూని స్వశక్తిచేవానిని పూల బాటలుగా మలచుకొందురు. వారేర్పరిచిన బాటలోనే వారికన్నాల్ప ప్రతిభయు పరిమిత బుద్ధియుగల వారు నడచుచుందురు. నడచు వారి సంఖ్య ఎంతగా అధికమైనా అంతగా ఆ బాట నలిగిపోవును. గమ్యమును సులభముగా అందుకొనవచ్చునను విశ్వాసము పటికులకేర్పడును. క్రమముగా ఆ బాటలో నడచుటొక సంప్రదాయముగా మారిపోవును. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకసదను వర్తతే. కావున ప్రతి నూత్న మార్గము, సిద్ధాంతము కొన్ని నాళ్లకు సంప్రదాయమైపోవును. క్రమముగా నడచు వారి సంఖ్య అధికము కాగా ఆ బాట అరిగిపోయి అగమ్యమైపోవును. మరలొక శ్రేష్ఠుడు బయలుదేరి ప్రక్కనుండి క్రొత్త బాట ప్రారంభించును. ఈ బాట కూడా నేలపై వేసినదే కావున క్రమముగా అదియు సంప్రదాయమైపోవును. నేలపైగాక గాలిలో వేసిన సంప్రదాయము ప్రయోగము బాట సంప్రదాయము కాజాలదు. శంకరుడు, రామానుజుడు, వివేకానందుడు మున్నగు ప్రవక్తలు, వాల్మీకి, కాళిదాసు, జయదేవుడు మున్నగు ప్రాచ్యకవులు, చాసరు, వర్డ్సువర్తు, బైరను వంటి పాశ్చాత్య కవులు వారి వారి రంగములందు కొన్ని సంప్రదాయములను ప్రతిష్ఠించిపోయిన మహానుభావులే. వారు నాటిన కొన్ని సంప్రదాయములు నేటికిని చెక్కు చెదరకుండ నిలిచియున్నవి. బహిరాకృతిలో కొంత మార్పు వచ్చినను వాని ఆత్మలో ఆవంత వ్యత్యాసము రాలేదు. అచుంబితమైన ఆలోచనాపాటవమున్న వారే సంప్రదాయములను నిర్మించిపోదురు. అల్ప ప్రతిభులు వట్టి తిరుగుబాటుతో తృప్తినొందుదురు. సంప్రదాయమాత్మగాగల నూత్న ప్రయోగములు సదా వాంఛనీయములే. సృష్ట్యాది నుండి నేటికిని ఎడ్నెడ క్రొత్త ప్రయోగములు జరుగుచునేయున్నవి. ఈ ప్రయోగముల వలన సంప్రదాయ మహాప్రవాహమింకను విస్తృతమయనేకుల మనశ్చాద్వలములలో మరకతములను పండించుచున్నది. అవాంఛనీయమొక్కటే. అదే నేల విడిచి చేసిన సాము అనగా సంప్రదాయమును బొత్తిగా కాదని చేసెడు ప్రయోగము. భారతీయ మత సంస్కృతుల సంప్రదాయములు. భారతీయ సంస్కృతి అనగా స్థూలముగా వైదిక సంస్కృతి అనియే చెప్పవచ్చును. ప్రధానముగా ప్రాచీన భారతదేశములోని సంస్కృతి అనగా వేదములలో, వేదాంతములైనుపనిషత్తులలో, ఉపనిషత్సారమైన భగవద్గీతలో ప్రవచింపబడిన విజ్ఞానసారమే. భారతీయ సంస్కృతిని, మతమును విడదీయుటకు వీలులేదు. ఒక్కొక్క కాలమున తల ఎత్తినొక్కొక్క మతములోని సత్వము భారతీయ సంస్కృతి శరీరమునకు పుష్టిని చేకూర్చినది. భారతీయ సంస్కృతి సంప్రదాయములపై అనేక మతముల ప్రభావమున్నది. భారతదేశములోని మతములు పేరునకెన్ని వేరుగా కన్పించినను వాని అంతఃసూత్రమొకటే. అవన్నీయు ఆధ్యాత్మికతనే ప్రతిపాదించినవి. స్థూలముగా కనిపించు జగత్తునకు అభిన్నము అతీతమునైన పరబ్రహ్మ పదార్థమును ఇంచుక తారతమ్యముతో విశ్వసించినవి. ద్రవ్యకాంక్ష, సంసారవాంఛ జీవిత ధ్యేయములు కావని ఆముష్మిక చింతన, సత్యాన్వేషణావశ్యాచరణీయముల నిఘంటాఘోషముగా ఉద్ఘాటించినవి. ఒక్క చార్వాకమతము మాత్రము ఈ మూలసూత్రములకు విభిన్నముగా వెర్రితలలు వేసినది. చైతన్య విశిష్టదేహవాత్మ అన్నది ఈ మతము మూల సిద్ధాంతము. ఈ మతము దృష్టిలో స్వర్గనరకములు లేవు, అపవర్గము లేదు. యావజ్జీవితము సుఖించుట్యేదీని పరమావధి. భారతీయ సంస్కృతి సంప్రదాయములకిది మూలచ్చేది కావున పుబ్బలో పుట్టి మకలో మాడిపోయినది. భారతీయ సంస్కృతిపై ఇట్టి మతముల ప్రభావమావంతయు కానరాదు.
భారతీయ సంస్కృతి పాదపమునకు మూలకందమైన హిందూ మతము. స్థూల దృష్టితో చూచువారికి అనేక విశ్వాసముల ప్రదర్శనశాలగా అనేక సిద్ధాంతములు కలగూరగంపగా కనివేదయుగములం. దొకరీతిగా బ్రాహ్మణముల కాలమున మరియొక మాదిరిగా పించును. బౌద్ధయుగమునింకొక తీరుగ హిందూమత తత్వము భాసించినది. శైవులు, వైష్ణవులు, శాక్తేయులు, ద్వైతులు ఈ మతమునిచ్చవచ్చినట్లు మలచుకొన్నారు. తమ అభిరుచులకనుగుణముగా ఈ మతమునకు భాష్యములు రచించినారు. భారతదేశమునెన్ని మతములున్నవో అన్నిటికి మించి జాతులు, వర్ణములు, భాషలునున్నవి. మతములో, భాషలో, వర్ణాదులలో ఎంత వైవిధ్యమున్నను భారతజాతి అంతరంగమున ఇంచుమించు ఒకే సంస్కారము పరిమసించినది. భారత జాతిరక్త ప్రసారముతో హైందవ మతసారసారణి శృతిగలిపి ప్రవహించినది. భిన్నత్వములో ఏకత్వము భారత జాతి నాది నుండి అవలంబించిన సంప్రదాయము 4000 సంవత్సరముల నాటి వేద సంస్కృతియే నేటికిని వాసనారూపమున మిగిలిపోయినది. నగరములు పాశ్చాత్య సంస్కృతి సంపర్కముచే ప్రాచీనత గంధమును పోగొట్టుకొన్నను పల్లెలలో మాత్రము నేటికిని ప్రాచీన సంస్కృతి సౌరభములు ప్రసరించుచునేయున్నవి. ఎన్ని దండయాత్రలు వచ్చిపడినను, ఎన్ని అంతఃకల్లోలములు పెల్లుబికినను హైందవ సంస్కృతి వజ్రసంకల్పముతో వాని నెదుర్కొన్నది. బాహిరముగా ఎన్ని మార్పులు జరిగినను అంతస్పత్వ దృష్ట్యా చూచినచో హైందవ సంస్కృతి వేదకాలము నాటిద్దే. ఇతర సంస్కృతులలో కనిపించని నిబిడ జీవశక్తి హైందవ సంస్కృతిలో గోచరించును. చెట్టులో చేవయున్నదో లేదో కనుగొనుటకు ఆ చెట్టునే చీల్చి చూడవలసియుండును. అందుకెంత శక్తి కావలేనో హైందవ సంస్కృతిని విశ్లేషణము చేసి చూపుటకు అంతకన్నా అధిక శక్తి కావలెనని రాధాకృష్ణ పండితుడభిప్రాయపడినాడు. సత్యాన్వేషణమే హైందవ సంస్కృతి ప్రధాన ధ్యేయము. వివిధ మతములి ధ్యేయ సముపార్జనకే ఉదయించినవి. హైందవ మతమును నిర్వచించుటయనగా దాని సత్యాన్వేషణ తత్వమును విప్పిచూపుట్యే. నిరంతర సత్యాన్వేషణమే హైందవ మతమని, ఇదే సత్యము యొక్క మతమని, సత్యమే దైవమని, దేవుడు లేడని అనుట మనం ఎరుగుదుము కాని సత్యము లేదని ఎనుట మాత్రము మనమెచ్చట వినలేదని గాంధీగారభిప్రాయపడిరి. భారతీయ సంస్కృతి పౌరాతన్యము విస్మయావహమైనది. మానవ జాతి చరిత్రలో తొలి యశస్సు తొంగిచూచినప్పటినుండియే భారతదేశము ప్రపంచమునందలి అన్ని మూలలందుత్నాశయ కాంతులను ప్రసరింపజేసినది. తన సాంస్కృతిక సామ్రాజ్యమును సమస్త విశ్వమున విస్తరింపజేసినది. ఇంతటి మహత్తర కృషిని ఈ దేశము ఎట్టి డాబుదర్పములు లేకుండ నిశ్శబ్దముగా నిర్వహించినది. మనము చూడకయే వినకయే ఏ విధముగా మంచు కురిసి అందమైన గులాబీ పువ్వులను వికసింపజేయునో అట్లే భారతదేశము గూఢ ప్రపంచమత దృక్పథములకు తాను చేయవలసిన దోహదము చేసినదని వివేకానందులు వెలిపుచ్చిన అభిప్రాయము అత్యంత సముచితమైనది. భారత సంస్కృతి, భగవద్గీత, భారతదేశములోని ప్రాచీన సంస్కృతి చాలా వరకు వ్యాస భారతమున నిర్దిష్టమైన సంస్కృతి అనియే చెప్పవచ్చును. భారతము కేవలమితిహాసమో కావ్యమో కాదు. నన్నయ మాటలలో చెప్పవలెనన్నాది ధర్మతత్వజ్ఞులకు ధర్మశాస్త్రము, ఆధ్యాత్మ విధులకు వేదాంతము, నీతి విచక్షణులకు నీతిశాస్త్రము, ఇందరి కొన్ని విధములుగా భాసించిన మహాభారత పద్మమునందు కర్ణికాసదృశమైన ఘట్టము భగవద్గీత. వినోబాభావేగారు గీతా ప్రాధాన్యమునీ విధముగా ఉగ్గడించినారు. గీత మహాభారతము యొక్క మధ్య భాగములు ఎత్తైన దీపమువలె నిలిచియున్నది. దాని వెలుగు మహాభారతమునకెల్ల సోకుచున్నది. మానవుని సాంఘిక, రాజకీయ, నైతిక సంఘర్షణలకు నిలువుటద్దము భగవద్గీత. ముఖ్యముగా ఆత్మలో జరుగు సంగ్రామమునకిది దిక్సూచి.
స్వధర్మమునకు ప్రతిబంధకమైన మోహమును పారద్రోలుట్యే. గీత పరమోద్దేశము. భారతేతిహాసము నాటి సమాజముపై దీని ప్రభావము అతి ప్రబలముగానున్నది. ఈనాటికి సైతము భారతీయ సంస్కృతి సంప్రదాయజ్ఞులకు గీతాసూక్తులు రసమయ రుక్కులు. ఆత్మతత్వము, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము, పరమాత్మస్వరూపము మున్నగు విషయములపై ఇది అమూల్యములైనభిప్రాయములను వెల్లడించినది. గీతాసూక్తులతో కేవలము అర్జునుని మోహతిమిరమే పటాపంచలు కాలేదు. భారతదేశములోని ప్రతి సంశయాత్ముని మోహగ్రంథులను ఛేదించుటకిది చక్కనిలవిత్రముగా పనిచేసినది. భారతీయ సంస్కృతి సంప్రదాయములను గ్రహించుటకిది వెలలేని రాజమార్గము. ఉపనిషత్తులలోని సారమును తెచ్చేర్చులో పోయగా రూపొందినది గీత.